దివంగత నేత కొణిజేటి రోషయ్య సీఎంగా గవర్నర్గా వివిధ హోదాల్లో 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా రోషయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన రోషయ్య 3వ వర్ధంతి సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. 2007లో శాసనమండలిలో రోషయ్య చేసిన సూచనలు తన ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డాయని సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ రోజు చట్టసభల్లో ఆయనలాంటి స్ఫూర్తి కొరవడిందన్నారు. వచ్చే ఏడాదిలోపు నగరంలో రోషయ్య విగ్రహ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం. రోషయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది. అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోషయ్య గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్లవేళలా కంచె వేసి కాపాడేవాడు. అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ 2 పొజిషన్ పర్మనెంట్. క్లిష్ట సమయంలో రోషయ్య గారినే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించినరు అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత, పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం అనేది రోషయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది. అన్ని హోదాలను ఇంటికి తెచ్చిపెట్టింది. ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు రోషయ్య గారు నాకు ఈ పదవి కావాలి అని అధిష్టానాన్ని అడిగిన సందర్భం లేదు. అది మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ కావచ్చు. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే 16 సార్లు రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను, ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించారు. కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా 16,000 కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా.